హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అప్పుడప్పుడు పాలు విరిగిపోతుంటాయి కదా. సో ఎప్పుడైనా అలా పాలు విరిగిపోయినప్పుడు ఇలా చాలా సింపుల్గా ఆ విరిగిపోయిన పాలతో పన్నీర్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ దాకా పాలను తీసుకున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పాలు విరిగిపోయాయి కదా. సో ఈ పాలు అనేది కంప్లీట్గా విరిగిపోయేదానికి నేను ఇక్కడ వచ్చేసి 2 స్పూన్స్ దాకా వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వెనిగర్ ప్లేస్లో నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి వెనిగర్ని యాడ్ చేసుకున్నాను. సో నేను ఆల్రెడీ విరిగిపోయిన పాలనే తీసుకున్నాను కదా. మీరు ఇక్కడ చూసినట్లయితే వెనిగర్ని యాడ్ చేసిన వెంటనే ఈ పాలు అనేది కంప్లీట్గా విరిగిపోయాయి కదా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పాలన్నీ కంప్లీట్గా విరిగిపోయి వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలన్నీ కంప్లీట్గా విరిగిపోయి వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకుందాం. ఇలా కంప్లీట్గా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కూల్ వాటర్ని యాడ్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పల్చటి క్లాత్లో వేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత దీని లోపలికి కొంచెం కూడా గాలిపోకుండా ఒక బరువును పెట్టుకోవాలి. ఇలా బరువును పెట్టేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా ఒక 1 to 2 అవర్స్ వరకు ఓపెన్ చేయకుండా వదిలేసేయాలి. ఒక 1 to 2 అవర్స్ తర్వాత చూడండి, పన్నీర్ అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని మనకు నచ్చిన సైజుల్లో కట్ చేసేసుకోవడమే. చూసారు కదా, విరిగిపోయిన పాలతో చాలా ఈజీగా సింపుల్గా పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా అలా పాలు విరిగిపోయినప్పుడు ఇలా ఒకసారి పన్నీర్ని ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.